హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు విషయం ఏంటంటే బర్త్డేల పైన మాట్లాడదాము. ప్రతి సంవత్సరము ప్రతిరోజు కొన్ని లక్షల బర్త్డేలు జరుగుతూ ఉంటాయి. ప్రతి మనిషి చేసుకుంటుంటారు. ఈ బర్త్డే విషయంలో ఏంటంటే పుట్టినరోజు జరిగినప్పుడు అదేవిధంగా అతని పేరు పైన 1-2 మొక్కలు పెంచాలని నా మనవి. ఎందుకంటే దేశంలో మొక్కల సాంద్రత తగ్గిపోతుంది. కావున ప్రతి మానవుడు తన బర్త్డే చేసుకున్న రోజు తన ద్వారా కానీ, తన ఫ్రెండ్స్ ద్వారా కానీ, తన బంధుమిత్రుల ద్వారా కానీ మొక్కలను ప్రజెంట్ చేయించుకొని మొక్కలు పెంచగలరు అనేది నా మనవి. ఎందుకనంటే మొక్కల సాంద్రత తగ్గి భూ వాతావరణం వేడెక్కి వాయు కాలుష్యం, జల కాలుష్యం అనేది జరుగుతుంది. దీన్ని కొంతలో కొంత తగ్గించడానికైనా మనం పాటుపడాలి. కావున బర్త్డే జరుపుకునే ప్రతి ఒక్కరూ ఆడవారు కానీ, మగవారు కానీ, మరియు దేవుళ్ళ పేరు మీద కానీ, మరియు ఇతర పెంపుడు జంతువుల పైన అలాంటివి ఎవరి బర్త్డేలు చేసినా సరే బర్త్డే అనేది జరుగుతుంది అని అంటే దాని పేరు నుంచి 1, 2, 3 మొక్కలైనా పెంచాలని నా మనవి. ఎందుకంటే బర్త్డే ఒకరి జీవితకాలంలో మినిమం దగ్గర ఎంత లేదన్నా 50 నుంచి 100 బర్త్డేలు అవుతాయి. కావున ప్రతి బర్త్డేకి ఒక మొక్క చొప్పున పెంచిన 50 నుంచి 100 మొక్కలు పెంచవచ్చు. ఆ 100 మొక్కలను ఒకేసారి పెట్టి 100 సంవత్సరాలు పెంచవచ్చు, లేదా ప్రతి సంవత్సరం ఒకటి పెడుతూ 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల దాకా కూడా పెంచవచ్చు. ఈ విధంగా మీరు ఎంతో సమాజానికి మేలు చేసిన వారు అవుతారని నా మనవి. ఈ విధంగా ప్రతి బర్త్డే జరుపుకునేటప్పుడు మీ గుర్తుగా ఒక మొక్కను పెంచండి. మీతో ఉన్న బంధు బలగం ద్వారా మొక్కలు పెంచమని చెప్పండి. ఈ చెప్పడం వల్ల సమాజానికి ఎంతో మేలు జరిగి వాతావరణం బాగుపడుతుంది, వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, భూతాపం తగ్గుతుంది, పర్యావరణం సమతుల్యత ఏర్పడుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. ఇదే నా మనవి. ఇది ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. కానీ మీ బర్త్డే రోజు మాత్రం కంపల్సరీగా 1-2 మొక్కలు మీ గుర్తుగా పెంచండి. ఇదే నా సూచన, మనవి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.